నా పెళ్లిలో అందరూ సంతోషంగా ఉంటే మీరు మాత్రం ఎందుకు అలా ఉన్నారు? అభిమానం మారచ్చు కానీ ఇష్టం మారకూడదురా. కానీ ఇష్టాన్ని మర్చిపోయి అందరూ ఎలా సంతోషంగా ఉండగలుగుతున్నారు? మొత్తానికి నీ ప్రేమని పెళ్లి వరకు తీసుకొచ్చాం. ఆ రాక్షసి ఇక మనకు అడ్డొచ్చే సమస్య లేదు. నిన్ను జైలుకు పంపించాలనుకున్న దాన్నే జైలుకు పంపించాం. ఇక దానివల్ల మనకెలాంటి ఇబ్బంది లేదు. తాతయ్య అంటే నా మమ్మీ అంటున్నారేంటి? నాకు మమ్మీ వద్దు తాతయ్య. మొత్తానికి సాధించావు కదే. వచ్చింది సాధించడానికే కదే. ఇంకేముంది, హాయిగా కోరుకున్న భర్తతో కోరుకున్న లైఫ్ ఎంజాయ్ చేస్తావు. అవునే, సంజయ్కి ఆల్రెడీ ఒక పాప ఉంది కదా, ఆ పాప కూడా నీకు బాగా అలవాటైపోయినట్టుంది. అదేం అలవాటు కాలేదు, అలవాటయ్యేలా చేసుకున్నాను. పెళ్ళయ్యాక మా ఇద్దరి మధ్య అడ్డు అదే. ముందు దాన్ని మా మధ్య లేకుండా చేయాలి. అదేంటే, చిన్నపిల్ల కదా, దాన్నేం చేస్తావు? అది చిన్నపిల్ల. ఈ ఇంట్లో అమ్మ అమ్మ అంటూ ఆ శిరీషని వీళ్ళు మర్చిపోకుండా చేసింది అది. అందరికి దగ్గర కాగలిగాను గాని దానికి దగ్గర అవ్వలేకపోయాను. ఎప్పుడు చూసినా అమ్మ అమ్మ అంటూ అదిగో దాన్ని కలవరిస్తుంది. దాన్ని ఇంట్లోంచి బయటికి పంపించకపోతే అది సంజయ్ని నాకు దగ్గర కానివ్వదు. ఈ పెళ్ళవగానే దాన్ని తీసుకెళ్లి దూరంగా ఎక్కడైనా హాస్టల్లో పడేస్తా. భలే ఐడియా వేసవే. ఏమ్మా, ఇంత జరిగినా నేను నీకు గుర్తు రాలేదా? నీకోసం నేనున్నానని చెప్పాను కదమ్మా. సమస్య మొదలైన మొదటి రోజే నా దగ్గరకు వచ్చుంటే ఈ కష్టాలన్నీ నీకు ఉండేవి కాదు కదమ్మా. మీ పనుల్లో మీరు బిజీగా ఉంటారు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఎందుకని. నీ విషయంలో నాకు ఇబ్బంది ఏంటమ్మా? నువ్వు పోసిన ప్రాణం ఇది, నీకు ఉపయోగపడకపోతే ఎందుకమ్మా? ఎస్ఐ గారు, శిరీష నా బిడ్డ లాంటిది. తను ప్రాణం పోయినా తప్పు చేయదు. కేసు ఫైల్ చేశారా? ఇక్కడ లేదు సార్. సరే, సిపి గారితో నేను మాట్లాడతాను, మీరు వెళ్ళండి. ఓకే సార్. వాడి పేరేంటన్నావమ్మా? మేఘశ్యామ్. వెళ్దాం పదమ్మా. సార్, మీరు నా కోసం. నేనెప్పుడు నీకోసమే ఉంటానమ్మా. ఇంత మంచి మనిషిని బాధ పెట్టిన వాడిని నేనెలా వదులుతాను? పద.
పదమ్మా. ఈ పాటికి స్టేషన్ నుండి వచ్చాయారు కదా, ఇంకా రాలేదంటే కస్తూరి విడుదల చేయించలేదా? ఎక్కడికెళ్ళావు? వచ్చేలోగా మంచింగ్ రెడీగా ఉండాలని చెప్పానా లేదా? చెప్పిన పని మానేసి ఎక్కడ తిరుగుతున్నావు? ఏంటా చూపు? వీడేం చేస్తాళ్లే అనుకున్నావా? మేం చెప్పింది ఏ ఒక్కటి చెయ్యకపోయినా జరిగేదేంటో నీకు ముందే చెప్పాం. ఆయన లెక్క లేకుండా స్టేషన్కి వెళ్ళావంటే నీకు చిన్న డోసు ఇవ్వాల్సిందే. ఏం చేస్తావురా? రానా? ఏంటే వాయిస్లో బేస్ పెరిగింది, పిలుపు మారింది? కాసేపట్లో నీ షేప్ కూడా మారుతుంది. ఏంటే ఎక్స్ట్రాలు చేస్తున్నావు? ఎవరే వెళ్ళు? వీళ్ళని చూసుకునేనా నీకెంత ధైర్యం? నా దగ్గర ఏముందో మర్చిపోయావా? నేను తలుచుకుంటే సంజయ్ గారి జీవితం ఏమవుతుందో మర్చిపోయావా? సంజయ్ జీవితం ఏమవుతుందో తర్వాత, ముందు నీ జీవితం ఏమవుతుందో చూసుకో. నేను చెప్పింది వీడి గురించే, ఇంకా చూస్తారేంటి? ఎవరా మీరు? నన్ను ఎందుకు కొడుతున్నారు? ఏరా, శిరీష్కి ఎవరూ లేరనుకున్నావా? ఎంత ధైర్యం ఉంటే శిరీష్ను బ్లాక్మెయిల్ చేసి తన జీవితంతో ఆడుకోవాలని చూస్తావా? రేయ్, అందరికీ నేను 2 ఆప్షన్స్ ఇస్తాను, కానీ నీకు మాత్రం ఒకటే ఆప్షన్ ఇస్తున్నాను. మర్యాదగా కళ్యాణ మండపానికి వచ్చి నువ్వు ఆ కస్తూరి కలిసి ఏం చేశారో అందరి ముందు ఒప్పుకోవాలి.
ఒప్పుకుంటావా లేదా? సార్ నిజంగా నేనేం చేయలేదు సార్. తనది మీకు అబద్ధం చెప్తుంది. తన నా భార్య సార్. రై, వీడికింకా అర్థమైనట్లేదు. ఇంకోసారి మాట్లాడండి. వద్దు. సార్ వద్దు సార్. సార్ కొట్టద్దు సార్. నిజం చెప్తాను. ఆగండి. చెప్పాల్సింది ఇక్కడ కాదు, అక్కడ. రై, వీడి తీసుకురండి. నువ్వెక్కమ్మా. సార్, ఒక్కసారి మీ ఫోన్ ఇస్తారా? ఇదిగమ్మా. కస్తూరి ఏదమ్మా? వాష్రూమ్కి వెళ్ళిందండి. ఓ సరేలేమ్మా. అంకుల్, లే శిరీషిని. ఆ పెళ్లి ఎట్టి పరిస్థితుల్లో జరగకూడదు. ఆ కస్తూరి మనల్ని మోసం చేసి సంజయ్ని పెళ్లి చేసుకుంటుంది. నేను ఆధారాలతో సహా వస్తున్నాను. నేను వచ్చే వరకు ఆ పెళ్లి జరగనివ్వద్దు. అలాగే. పెళ్లి ఆపి నువ్వు వచ్చాక నీకిచ్చి పెళ్లి చేస్తాన్రా. ఇంత జరిగినా నీకింకా సిగ్గు రాలేదేంటే? ఇంకా ఈ పెళ్లి ఎలా ఆపాలని చూస్తున్నావు? అది కాదంటే. నోర్మోయ్, ఈ పెళ్లి ఆపాలని పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేసావంటే బాగుండదు. ఇక్కడికి వచ్చావా, ఈసారి కాళ్ళు చేతులు విరగొడతాను. పెట్టే ఫోను. ఏమైందమ్మా? రాఘు అంకుల్కి కాల్ చేస్తే వాళ్ళ ఆవిడ లిఫ్ట్ చేసింది. ముహూర్తానికి టైం అవుతున్నట్టుందమ్మా. ఇప్పుడెలా?
అమ్మా గౌరీ, ఎవరికా ఫోను? ఏంటమ్మా అలా చూస్తున్నావు? ఏది ఫోన్ లేవు? ఇది మా డాడీకి. కాసేపు ఆగితే నేను నీ మమ్మీనే లేమ్మా. ఏది ఇటివ్వు. అదిగో అక్కడ పిల్లలున్నారు, నువ్వు వెళ్ళాడుకో. హలో సంజయ్, నేను శిరీషను మాట్లాడుతున్నాను. ఆ కస్తూరి మనల్ని మోసం చేసి నిన్ను పెళ్లి చేసుకోవాలని చూస్తుంది. నువ్వు ఆ శ్రీధర్ని చంపినట్లు నన్ను నమ్మించి నేను నీకు దూరం అయ్యేలా చేసింది. అన్ని సాక్ష్యాధారాలతో నేను వస్తున్నాను. వచ్చే వరకు దాని మెళ్ళో తాళి కట్టుకో. హలో హలో సంజయ్, హలో. పంతులు గారు, అర్జెంటుగా హాల్లోకి రండి. అది కాదమ్మా. అర్జెంటుగా రమ్మని చెప్తున్నాను కదా. అలాగేనమ్మా, వస్తున్నాను. పంతులు గారు, 10 నిమిషాల్లో ఈ పెళ్లి జరిగిపోవాలి. ముహూర్తానికి ఇంకా సమయం ఉంది కదమ్మా. నాకు టైం లేదు. ముహూర్తం అలా వెనక్కి ముందుకి జరపకూడదమ్మా. 10 నిమిషాల్లో పెళ్లి చేసేస్తే 25,000 ఇస్తాను. 50,000 ఇస్తాను. అమ్మా అది అబ్బా, 1,00,000 రూపాయలు ఇస్తాను. అలాగేనమ్మా. శాస్త్రం ఏదైనా మన చేతుల్లోనే ఉంది. అలాగే కానిద్దాం. నేను డబ్బులు తర్వాత ఇస్తాను, ముందు మీరు వెళ్ళండి. అలాగేనమ్మా. ఏమయ్యా, కొంచెం త్వరగా పోనీ. అమ్మా, పెళ్లి కుమారుని త్వరగా తీసుకురండి. అదేంటి పంతులు గారు, మనకి ఇంకా టైం ఉందిగా. అంటే దుర్ముహూర్తం పోయి శుభముహూర్తం మొదలయ్యే క్షణాలమ్మా ఇవి. అందరూ వచ్చేసారుగా, అందుకే కార్యక్రమం కానించేస్తున్నా. వెళ్ళండి, త్వరగా తీసుకురండి. సతతమభయదాం భక్తనందాం భవానీం శ్రీవిద్యాం శాంతమూర్తిం సకల సురనుతాం సర్వసంపత్ప్రదాత్రీం అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పానుజాపాం అణిమాధిరావృతాం మయూఖై అహమిత్యే విభావే భవానీం. కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ. అమ్మా, పెళ్లి కుమార్తెను తీసుకురండి.
భూపాదం యస్యనాభిర్వేదసురంగస్యంద్ర సూర్యౌ చ నేత్రే కర్ణావాసాశిరోద్యోర్ముఖమపి ధనో యస్య వాస్తే ముద్ది అంతస్థం యస్య రఘు, రా అమ్మాయిని తీసుకొద్దాం. నువ్వు వెళ్ళు. ఏంటి రఘు, తల్లిదండ్రులుగా మనమే తీసుకురావాలి కదా, పద. రానని చెప్తున్నా కదా. రఘు, ఏంటా పట్టుదల? రమ్మంటున్నానా? రా. లక్ష్మీకాంతం కమలవీనం యోజ్ఞానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం మేఘశ్యామం పీతకౌశేయవాసం శ్రీవత్సాంకం కౌస్తుభోద్భాసితాంగం. ఓం శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిజ్ఞానగమ్యం. ఏదమ్మా ఇలా ఇవ్వు, అలా కూర్చోమ్మా. హస్తో ప్రక్షాళ్య ఆచమ్య కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ. ఓం బ్రహ్మణ్య బ్రహ్మతు బ్రహ్మ 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 వివర్ధన బ్రహ్మ విబ్రాహ్మణో బ్రహ్మణి బ్రహ్మజ్ఞో బ్రాహ్మణత్వేహ మహాక్రమో మహాకర్మ మహాతేజ మహోదగ మహాకృతో మహాయజ్ఞ మహాయజ్ఞో